గొప్ప కార్యాలు చేయాలన్నా లేదా భయంకరమైనటువంటి వినాశాలు చేయాలన్నా దేనితో స్టార్ట్ అయిందంటే జీల్ అంటే ఏంటంటే ఆసక్తి లేదా ఆతృత, ఉత్సాహం. ఈ యొక్క ఉత్సాహం ఏం చేస్తాయంటే మన యొక్క జీవితాన్ని ఎటువైపు వెళ్ళాలో నిర్ణయిస్తుంది. ఏంటి ఆ ఉత్సాహం ఏంటి? మనకి తెలుసు కదండి, ఇశ్రాయేలు ప్రజలు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఉన్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు ఆ యొక్క బిడ్డలకి ఉన్న ఆసక్తి, ఆతృత ఏంటంటే నాకు క్వశ్చన్ మార్క్ లో ఉన్న కన్ఫ్యూజన్, ఉత్సాహంతో ఏం చేయాలి ఆ యొక్క ఆతృత, ఆసక్తి ఉంది. దేవుడు కావాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఆ ఆసక్తి ఏమైందంటే రాంగ్ వేలో, అంటే తప్పుదారిలో వెళ్ళిపోయింది. వాళ్ళకే సొంతగా క్రియేట్ చేసుకుని, ఒక ప్రతిమని క్రియేట్ చేసుకొని వాళ్ళు సృష్టించుకొని దాన్ని ఆరాధించడం ప్రారంభించిన తర్వాత దాని యొక్క పరిణామ క్రమాలు మనకు తెలుసు. అలాగే మన యొక్క జీల్ని, మన యొక్క ఆసక్తిని సరైన రీతిలో మనం ట్యూన్ చేయకపోతే ఏ విధముగా, ఇప్పుడు మనం యొక్క మైక్ సెట్ ఉందనుకోండి, మాకు మీటింగ్ లో గట్టిగా పెట్టారనుకో అందరూ మనం తిడతారు, కానీ స్లోగా పెట్టామనుకో అప్పుడు కూడా తిడతారు, ఎందుకంటే వినపడదు. కానీ ఎప్పుడైతే అందరికి వినపడేలా పెడతామో అందరూ హ్యాపీగా వింటూ ఉంటారు. ఎక్కడ స్టార్ట్ అయితే రైట్ ట్యూనింగ్. ఆ ట్యూనింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే నీ యొక్క జీవితంలో కూడా ఆ యొక్క జీల్కు ఉన్న ట్యూనింగ్, ఆసక్తికి ఉన్న ట్యూనింగ్, ఆ ఆతృతకు ఉన్న ట్యూనింగ్, ఉత్సాహానికి ఉన్న ట్యూనింగ్ ఎలా స్టార్ట్ అవ్వాలంటే దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఆ యొక్క పక్షులు ఎత్తుకెళ్లకుండా నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాసిన విధముగా జ్ఞానము, ప్రత్యక్షత నీ హృదయంలో ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని నువ్వు భద్రపరుచుకుంటావో, సరైన రీతిలో సరైన క్రమంలో ఆ ప్రత్యక్షతని తీసుకొని రావడానికి, అనేక మందిని సాక్ష్యంగా మార్చడానికి నీ యొక్క జీల్ ఏదేమైందంటే నిన్ను నడపబడుతుంది. అదే నీ సొంత లాభానికి, నాది దేవుని రాజ్యం గురించి కాకుండా నా సొంత లాభంకు, నా జీవితంకు, నాది అని ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆటోమేటిక్ గా ఇక నీ యొక్క జీవితం ఎటువైపు నడుస్తుంది అంటే, నీ పనులు ఎందుకు సఫలం అవ్వట్లేదు అంటే నాది అనే సెల్ఫిష్నెస్ అనే యొక్క బౌండరీ, ఆ యొక్క లిమిట్స్ లో ఉన్న పరిధిలో ఉన్నావు కాబట్టి నీవు ఆ యొక్క పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుని రాజ్యము, నీతిని గురించి ఎప్పుడైతే ఎత్తుతావో అనేక మందికి సాక్ష్యంగా ఉంటావు. అందుకనే నీ యొక్క ఆసక్తి, నీ యొక్క జీల్ అనేది ఏదైతే ఉందో దేవుని కోసం నీవు ఎప్పుడైతే ఉపయోగిస్తావు, దేవుడి రాజ్యం కోసం నువ్వు ఏ పని చేయాలనుకున్నా, దేవుడు ఏ ఆలోచించినా, దేవుడు ఏ తలంపించినా అది దేవుడి రాజ్యానికి ఎప్పుడే ఎలాగ ఉపయోగపడుతుందో నీ ఒక్క మాట ఆలోచన కనుక వచ్చినట్లయితే దేవుని రాజ్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము నీలో పనిచేస్తుంది. అనేక మందికి సాక్ష్యంగా నిన్ను మారుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన చిత్తం మీ జీవితంలో జరుగును గాక. అనేక మందికి సాక్ష్యముగా ఉండి ఈ రోజు నుంచి ఇక మీదట ఆయన యొక్క ఆశ, ఆయన రాజ్యం గురించి ఆశ నీలో చిగురించును గాక. షలోమ్. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగును గాక.